హలో అండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ముద్ద పచ్చడితో కానీ పొడితో కానీ తినే అలవాటు ఉన్న వాళ్ళు ముందుగా ఒకసారి కామెంట్ చేయండి. ఇలా వేడి వేడి అన్నంలో మొదటి ముద్ద పచ్చడితో కానీ కారంతో కానీ కాస్త నెయ్యి తగిలించుకొని తింటే ఏ కూర కూడా అంత రుచిని ఇవ్వదండి. ఈరోజు నేను సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పొడి చేసి చూపించబోతున్నాను. ఈ ఉసిరికాయ అనేది జుట్టుకి చర్మానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే మనకి శరీరానికి మేలు చేసేవి ఏవి టేస్ట్ మనకు అంతగా నచ్చదండి. కానీ ఇలా రోజు ఒక ముద్ద అలవాటు చేసుకోండి. జుట్టు ఊడిపోయే సమస్య ఉన్న వాళ్ళు, అలాగే ఫేస్ డల్గా ఉంటుంది, ఎన్ని ఫేస్కి ఏం పెట్టినా సరే ఫేస్ అనేది గ్లో రావట్లేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ ఉసిరికాయ చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే దీంట్లో రోగ నిరోధక శక్తి కూడా మనకి ఎక్కువగా ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్. కాబట్టి రోజు ఉసిరికాయ తినడం వల్ల హెయిర్కి అలాగే స్కిన్కి చాలా మంచిదండి. మనకి ఉసిరికాయ దొరికినప్పుడే ఇలా ఈ సీజన్లో బాగా దొరుకుతుంది. కాబట్టి ఒకసారి నేను చెప్పిన విధంగా ఈ కారపొడి చేసి పెట్టుకోండి. సంవత్సరం పాటు హ్యాపీగా మనము తినొచ్చు. ఈ ముందుగా ఒక పావు కిలో ఉసిరికాయలు నేను మంచిగా వాష్ చేసుకొని దానిని తడి లేకుండా ఒక కాటన్ క్లాత్తో తుడిచేసుకుంటున్నానండి. తడి ఉంటే మనకి ఈ పొడి అనేది నిల్వ ఉండదు. ఇలా తుడుచుకున్న తర్వాత దీనిని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయండి. మనకి ఉసిరికాయ మీద ఇలా మనకి లైన్స్ ఉంటాయి కదా, దాని మీద కరెక్ట్గా కట్ చేస్తే ఈజీగా కటింగ్ అనేది అయిపోతుంది. ఉసిరికాయ ఇలా వెడల్పుగా ఉన్నట్టు అనిపిస్తే మీరు మళ్ళీ దీన్ని 2 భాగాలుగా కూడా చేసుకోవచ్చు. ఇలా సన్నగా ఉండడం వల్ల మనం దీన్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తామండి, అప్పుడు త్వరగా వేగిపోతాయి అన్నమాట. కాబట్టి లావుగా ఉండకుండా ఇలా కొంచెం సన్నగా కట్ చేయడానికి ట్రై చేయండి. ఇలా మీరు ఎన్ని ఉసిరికాయలు తీసుకుంటారో అన్నీ కట్ చేసుకొని ఇప్పుడు దీనిని ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకోండి. వీటిని మనం ఎండలో కానీ ఫ్యాన్ గాలికి కానీ ఒక 2-3 గంటల పాటు ఆరనివ్వాలండి. మీకు ఎండ ఉంటే ఒక 2 గంటల పాటు ఎండనివ్వండి. లేదు అంటే ఫ్యాన్కి ఇంకొక గంట ఎక్స్ట్రా ఉంచి ఇలా దాంట్లో తడి అంతా ఆరిపోయేలాగా కలర్ మారితే చూడండి, ఇలా ఆరేదాకా ఎండబెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఒక కడాయిలో కొంచెం నూనె, ఎక్కువ అవసరం లేదు, కొంచెం నూనె వేసుకొని వీటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై కాదండి, అలా అని కొంచెం ఆయిల్ కాకుండా మీడియంగా ఆయిల్ వేసి ఒక కప్పు అంత ఆయిల్ వేసి ఉసిరికాయలని ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. దీంట్లో తేమ లేకుండా ఉండాలండి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని ఇప్పుడు ఉసిరికాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. కలర్ చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు అదే ప్యాన్లో దీనికి పొడికి సరిపడా కారం, నేను పావు కిలో ఉసిరికాయలకి ఒక 20-30 వరకు ఎండుమిరపకాయలు వేసానండి. మీరు తినే స్పైస్ని బట్టి మరి కాన్ని వేసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు మీరు తినే స్పైస్ని బట్టి. ఇది పులుపు ఉంటుంది కాబట్టి కాస్త కారంగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది, చూసి వేసుకోండి. వీటిని కూడా అదే ఆయిల్లో ఫ్రై చేసి పక్కకు తీసుకున్న తర్వాత ఒక గిన్నెడు ధనియాలు, ఒక 3 పెద్ద టేబుల్ స్పూన్లు జీలకర్ర కూడా వేసి వీటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. మనకి ధనియాలు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత మంచి సువాసన వస్తుంది. ఆ వాసన రాగానే వీటిని కూడా ధనియాలని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇందులోనే ఒక గుప్పడు కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు కూడా మనకి జుట్టుకి చాలా మంచిది. జుట్టు నల్లబడకుండా అలాగే ఊడిపోకుండా మనకి హెల్ప్ చేస్తుంది. కాబట్టి కరివేపాకు కాస్త ఎక్కువ వేసుకోండి. దీన్ని కూడా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసి తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూను మెంతులండి, ఎక్కువ అవసరం లేదు, ఎక్కువ వేస్తే చేదొచ్చేస్తుంది. ఇలా ఒక స్పూన్ వేసుకొని వీటిని కూడా చక్కగా ఫ్రై చేసేసి తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలండి, ఇవి బాగా ఫ్రై అవ్వనవసరం లేదు, ప్యాన్ వేడికి అలా హీట్ అయితే సరిపోతుంది. ఇందులో ఏవి తడిగా ఉన్నా సరే మనకు పొడి అనేది నిల్వ ఉండదు కాబట్టి కాస్త మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ధనియాలు, ఎండుమిరపకాయలు, మనము కరివేపాకు ఫ్రై చేసుకున్నాం కదా, వీటిని మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వీటిని ఇలా బరకగా మిక్సీ పట్టుకోండి. అన్నీ ఒక్కసారి వేయొద్దండి. ఫస్ట్ ఈ ధనియాలు ఇవన్నీ వేసి ఇలా బరకగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఉసిరికాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకోండి. ఈ ఉసిరికాయ మిక్సీ పట్టగానే కొంచెం తడిగా అనిపిస్తుందండి, కాస్త ఆరబెట్టుకోండి, అప్పుడు మీకు పొడి టైప్లో వస్తుందన్నమాట.
ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత లాస్ట్లో మనము కొంచెం వేడి చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకోండి. వెల్లుల్లిపాయలు అయితే అస్సలు బాగా నలగనివ్వకండి, కొంచెం కచ్చపచ్చగా ఇలా తిప్పి ఆపేశారంటే ఇలా మనకి పొడి అనేది రెడీ అయిపోతుంది. ఇది మిక్సీ పట్టగానే బాక్స్లో వేయకుండా ఒక అరగంట పాటు ఆరనిచ్చిన తర్వాత పొడి పొడిగా అవుతుంది. అప్పుడు గాజు సీసాలో ఎత్తి పెట్టుకుంటే మీకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. దీన్ని రోజు ఒక ముద్దలో తిన్నారనుకోండి, ఫస్ట్ ముద్దలో మనకి చర్మ సమస్యలు ఉన్నా, అలాగే జుట్టు రాలిపోయే సమస్య ఉన్నా ఇది చాలా కంట్రోల్ చేస్తుందండి. అలాగే ఇమ్యూనిటీ పవర్ని కూడా బాగా బూస్ట్ చేస్తుంది. కాబట్టి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఉసిరికాయలు దొరికినప్పుడే ఈ పొడి అనేది స్టోర్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.